ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నిన్నటి రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెందులూరు సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరికీ కూడా నిన్నటి రోజు జగన్ రెడ్డి దెందులూరు సభలో, ఏలూరు జిల్లా, ఆయన సిద్ధం అని ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభకు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్ల ద్వారాగా ప్రజలందరినీ కూడా బెదిరించి పెన్షన్లు వీకేస్తాం, పథకాలు వీకేస్తామని చెప్పి బెదిరించి జన సమీకరణ చేసుకొని ఆ జన సమీకరణలో ఆయన ఉత్తర ప్రగల్భాలు పలికాడు. ఉత్తర ప్రగల్భాలు ఆ సభకు సిద్ధం కాదు, పలాయనం అని పేరు నామకరణం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఇంకా 2 నెలల తర్వాత పలాయనమే మీకు, మీ పార్టీకి, మీ ఎమ్మెల్యేలకు పలాయనం తప్ప వేరే ఏముండదు. ఎందుకంటే ఆయన ఓడిపోతానని చెప్పేసి ఒక అభద్రతా భావంతో, నిరుత్సాహంతో అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. నోటికి ఏది పడితే అది, ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి ఏది పడితే అది, టీ గ్లాస్ వస్తుంది, రక్తం దాతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తేనా? అయ్యా ముఖ్యమంత్రి గారు, టీ గ్లాసు సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ఉపయోగించే గ్లాస్ అది. ఒకసారి గుర్తుపెట్టుకో. ఉపశమనం కలిగిస్తుంది టీ తాగితే. నీలాంటి వాళ్ళు కూడా ఓ పని చేయి, 2 టీ గ్లాసులు పంపిస్తాం, ప్రశాంతంగా ఆ గ్లాసులో టీ తాగు, నీకు మనశ్శాంతన కలుగుతుంది. అప్పుడన్నా మీ చెల్లెలతో, మీ అమ్మతోన్నా మంచిగా మెలుగుతావు, ప్రశాంతత వచ్చి నీకు. ఏదో నోరు నువ్వుదా అని చెప్పి మీటింగ్ పెట్టేది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పత్రికలను, ముఖ్యంగా మీడియా మీద నీ అక్కసు ఎలగొక్కడం. నువ్వు అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండేది వీళ్ళని తిట్టడానికా, లేకపోతే ప్రజలకు ఏమైనా మంచి చేయడానికా? రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేసి ఈరోజు రోడ్లు చూస్తున్నాం, ఎక్కడ చూసినా రోడ్డు దుస్థితి చూస్తే అధ్వాన పరిస్థితులు వచ్చేసాయి. అవన్నీ పక్కన పెట్టినావు. ఒకటే, ఇంక ఎలక్షన్ వచ్చింది, ఏదో ఒకటి ముందుసారి ఎలక్షన్లో తప్పుడు కూతలు చెప్పావు, నోటుకు వచ్చిన తప్పుడు కూతలు కూసి అధికారంలోకి వచ్చావు, మళ్ళీ మొదలు పెట్టావు అప్పుడే సిద్ధం అని. ఏం సిద్ధం? సిద్ధంగా ఉన్నారు ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి. సిద్ధంగా ఉన్నాం మేము. జనసేన పార్టీ గ్లాసు గుర్తుతో వచ్చి ఓట్లు కొల్లగొట్టుకొని మేము ప్రజల మన్ననలు పొంది ఈ వైఎస్ఆర్సీపీని గద్దెదించేందుకు గ్లాసు గుర్తుతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇంటికి పోవడానికి, పలాయనం చిత్తగించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అన్ని ఉత్తర ప్రగల్భాలు పలకద్దండి. ఏ మీటింగ్ పెట్టిన ఒక్క మీటింగ్ చెప్పండి ముఖ్యమంత్రి గారు, మీరు జగన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పేరెత్తుకుని మీరు ఒక్క మీటింగ్ పెట్టగలరా? ఆయన మీద వ్యక్తిగత దూషణలకు వెళ్తారు. ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు ఏం పని చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు డిఎస్సీ అని చెప్పి వదిలేవు. నువ్వు వదిలిన పోస్ట్ అన్ని 6100 పోస్టులేమో వదిలేవు. ఎగ్జామ్ రాస్తున్నది ఎంతమంది? 5 లక్షల పైచిలుకు. అంటే ఒక పోస్టుకు దాదాపుగా 2000 మంది పోటీ పడాలా. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉందా? అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకో 10 రోజులు, 15 రోజులు, ఈ మంత్ ఎండింగ్కో. ఈ టైంలో నువ్వు డిఎస్సీ వదులుతావు.
ఏదో నేను ఉద్ధరిస్తాండా, ఎంప్లాయ్మెంట్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో అని చెప్పేసి అనిపించుకోవడానికి. ఇదా నువ్వు చేస్తా ఉండేది? మీరు ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం మాదిరి మీరు జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ఈ సుబ్బారెడ్డి మీరంతా ఒక దుష్ట చతుష్టయమై తయారైపోయి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. మన పురాణంలో విన్నాం, ఈ దుష్ట చతుష్టయంబే కురు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి లాస్ట్కి అంతమైపోయారు వాళ్ళు. అదేవిధంగా మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అంతం చేసేకి ఒక కూటమిగా ఏర్పడారు. కానీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. ఈ దుష్ట చతుష్టయాన్ని ఖచ్చితంగా 2024లో ఇంటికి పంపించేస్తారు. జైలు పోయే సిద్ధంగా ఉండండి మీరంతా కూడా. ప్రజలు గమనించలేదు, అధికారం ఉంది కదా, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకొని అదే స్థాయిలో ప్రతిఘటిస్తాం మేము కూడా. వయస్సు సంబంధం లేదు. ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, మీ వయసు ఎంత? రామోజీరావు గారి వయసు ఎంత, మీ వయసు ఎంత? అసలు వయసు తారతమ్యాలు లేకుండా అసలు అవునులే, నీకు సొంత చెల్లెల్ని విమర్శిస్తూ ఉంటే కూడా ఈరోజు మీ చెల్లెల్ని మీ పార్టీ వాళ్ళు నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే కూడా దాన్ని కూడా నువ్వు నిలవరించలేకపోతా ఉన్నావు. అంటే సొంత చెల్లెలు రాజకీయం చేస్తే కూడా నీ యొక్క బాధలు భరించలేక, నీ టార్చర్ తట్టుకోలేక ఆమె ఇంకో పార్టీలోకి వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఉంటే కూడా నువ్వు భరించలేక నీ పార్టీ కార్యకర్తలతో ఆమె మీద వ్యక్తిగత దూషణం దిగుతూ ఉంటే కూడా నువ్వు ఒక్క మాట కూడా వాళ్ళు నిలవరించలేకపోతా ఉన్నావు. నోటుకు వచ్చినట్లు సుబ్బారెడ్డి మాట్లాడతాడు, విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, సజ్జల మాట్లాడతాడు. నువ్వేమన్నా నిలవరిస్తా ఉన్నావా? కురుక్షేత్రంలో దుర్యోధన పాత్ర పోషిస్తా ఉన్నారు మీరు. అర్జునుడు అట ఆయన, అర్జునుడు. అంత గొప్ప గొప్ప వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావా నువ్వు? ఆయన జగదేక వీరుడు, నువ్వు జగదేక నీచుడు. ఈ రాష్ట్రంలోనే నీచ నికృష్ట రాజకీయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడైనా చూసామని చెప్పండి మనము? ఒక తల్లిని, చెల్లిని, బాబాయి కూతుర్ని నీ పార్టీ కార్యకర్తలు సొంత చెల్లెల మీద సోషల్ మీడియాలో మీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, ట్రోల్ చేస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు నిలవరించలేకపోతున్నారు, కట్టడి చేయలేకపోతున్నారు. వారిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు. మీ మాటల ద్వారాగా, మీ చేష్టల ద్వారాగా, మీ ప్రసంగాల ద్వారాగా ఇంకా మా చెల్లెలను మీరు దుబ్బాసులు ఆడండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు. నీలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఉందా? నీలాంటి వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మహిళలకు అసలు న్యాయం జరుగుతుందా? మహిళలు స్వేచ్ఛగా తిరగలరా? మీ కుటుంబాన్ని ఉదాహరణ తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఏమవుతారు? ప్రతి కుటుంబంలోనూ నీ మాదిరే అన్నలు, తమ్ముళ్ళు వారి అక్క చెల్లెల మీద ఈ విధంగా దాడులు చేస్తే వాళ్ళ పరిస్థితులు ఏమి? వాళ్ళు ఎటు వెళ్ళాలి? మహిళలు వాళ్ళకి రక్షణ కలిగి ఉంటుంది అసలు ఈ రాష్ట్రంలో? ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఏదో నోరుంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేసుకొని ఏదో మీ ఊకతంపుడు ప్రసంగాలు ఇస్తే ప్రజలు ఎవరు నమ్మరు. తప్పకుండా చెప్తా ఉన్నాం, 2024 వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఇంకా 2 నెలలకు ఉన్నాయి ఎన్నికలు. యుద్ధం అక్కడ సిద్ధంగా ఉంది. నీ మాదిరి మేము పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో పోల్చుకోం. మేము మానవ మాతృలం. మా నాయకులు అయితేనేమి, మా కార్యకర్తలు అయితే మేము మానవులం. నీ మాది అర్జునుడు కృష్ణుడు అప్పుడు రాజులు కాలే, అది తెలుసుకో ఫస్ట్. నువ్వు చెప్తున్నావే పోల్చుకుంటున్నావు చూడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎప్పుడు కూడా రాజ్యాన్ని పరిపాలన చేయలే. ఊరికే ఏదో ప్రసంగాలకి ఏదో రాసిచ్చుకునేది పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో నువ్వు పోల్చుకోవద్దు. నీకంత యోగ్యత లేదు. వారితో పోల్చుకునేంత యోగ్యత, సంస్కారం
నీకు లేవు జగన్ రెడ్డి గారు. వారు అక్క చెల్లెళ్ళ కోసం, ఆడబిడ్డల కోసం, తల్లుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు. నీ మాదిరి గెంటెచ్చిలే బయట తల్లులను చెల్లెలను బయట గెంటెచ్చిలే వాళ్ళు. శ్రీకృష్ణుడు సుభద్ర కోసం తన జీవితం అంతా కూడా సపోర్ట్ చేశాడు. అటువంటి మహానుభావులు వాళ్ళు. నీలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. సమాజంలో నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా నువ్వు అటువంటి చరిత్రకారులతో పోల్చుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. తొందరలో మీకు బుద్ధి చెప్తారు. ఈ దుష్ట చతుష్టయానికంతా కూడా ప్రజలు తక్కువలోనే శిక్షిస్తారు. ఇప్పుడైనా అసలు మహిళలను గౌరవించే విధంగా నీ యొక్క బుద్ధి మార్చుకోవాలా. భగవంతుడు నీకు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడు కూడా కోరుతా ఉన్నా. నేను పవన్ కళ్యాణ్ గారి నోరు ఉంది కదా అని చెప్పి ప్రతి మీటింగ్లో నీ ఇష్టానుసారం మాట్లాడొద్దని చెప్పేసి ఇతవ పలుకుతా ఉన్నా. డిఎస్సి ఈ జిమ్ముకు రాజకీయాలు వదిలి యువకులకు ఏదైనా నిజంగా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు మీరు. ఆ ఉద్దేశం నీకు లేదు. ఊరికి కంటు తురుపు చర్యగా ఏదో చేయాలని చెప్పి ఈ విధంగా ప్రకటించావు. తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ అధికారంలోకి వస్తాయి. యువతను ఆదుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎన్నో అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాలో, వెనుకబడిన జిల్లాలో, ఇటువంటి జిల్లాల్లో ఫ్యాక్టరీలు తెస్తాం. తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఏమన్నా ఉన్నాయా అడిగేటివి? ఏం లేవా? ఏమైనా ఉన్నాయా? చెప్పప్పా, లైవ్లో ఉన్నాం. ఏపా నాయక, ఏం లేవా? రైట్, ఓకే. అందరికి నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.